తాతయ్య సరస్సు నేను తీసుకెళ్తాను, చిమ్నీని తీసుకొని మీరు రండి. అలాగే. మధురం మధురం నీ పయనం మనసులేలు జగమై ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ ఇది వలపుల వైభోగం ఇరు మనసుల సంయోగం ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం కనులు కనులు కలిసాయి కలల ఏరువాకై మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై మొండి ఘటనరా తాత. ఏదన్నా అనుకుంటే చెయ్యాల్సిందే. అది తనకిష్టమైన వాళ్ల కోసమైతే తను ఏమైపోతాను కూడా ఆలోచించదు. అంత పిచ్చిరా తాత మనుషులంటే. సరస్సు తొందరగా కోలుకోవాలి. ఆపకుండా అన్ని బిందులు మోస్తే ఆ మాత్రం నీరసం ఉంటుందిలే తాత. పంతులు గారు కూడా చెప్పారు కదా, పొద్దున కల్లా తేరుకుంటుంది. ఇంక మనం బయలుదేరదాం తాత. ఎక్కడికి? సరస్సు ఈ పరిస్థితిలో ఉంటే ఎక్కడికి వెళ్తావు? నువ్వెళ్ళు, నేనిక్కడే ఉండి పొద్దున్నే వస్తాను. అంటే రాత్రంతా నువ్వు ఇక్కడే ఉంటావా తాత? ఉంటానే. అలా అయితే మీ తాతయ్యకు ఒంట్లో బాలేనప్పుడు ఎన్ని రోజులు నిద్రాహారాలు మానేసి సేవ చేసింది. తనకు ఎంత చేసినా ఏం చేసినా సరస్సు రుణం తీర్చుకోలేనురా. నువ్వెళ్ళిరా. సరే తాతయ్య. అత్త, నాకు మ్యాథ్స్ లో కొంచెం డౌట్ ఉంది, చెప్తావా? నన్నే అడుగుతున్నావా? నాకే అంత తెలివితేటలుంటే మీ నాన్నమ్మ చేత రోజు ఎందుకు తిట్లు తింటాను? అదిగో మనింట్లో మేడం తర్వాత మేడం అంత తెలివితేటలున్నా మీ అమ్మే వచ్చింది. మీ అమ్మని అడుగు. ఏంటి నవ్య? మమ్మీ, ఈ ప్రాబ్లం కొంచెం డౌట్ గా ఉంది, చెప్తావా? మ్యాథ్సా? నేనా? నో నో నో, ఇది నీ హోంవర్క్. ఎలాగోలా నువ్వే చేయాలి. ఏంటి మమ్మీ, ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు. అసలు నీకొచ్చా, లేకపోతే వచ్చినట్టు కవరింగ్ ఇస్తున్నావా? చిన్న పిల్లాడికి కూడా నీ మీద డౌట్ వస్తుందక్క. కానీ నీ అదృష్టం బాగుండి మేడంకి మాత్రం డౌట్ రావట్లేదు. నువ్వు అలా భయపెట్టుకు సెల్లి, ఏదో మేనేజ్ చేసుకుని వస్తున్నాను కదా. అయినా నిన్ను ఏనికి పిలిచినాను? ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తావనే కదా. కార్తిక్, కార్తిక్ వచ్చి హోంవర్క్ చేసుకో. డాడీ! నానా కార్తీక్, ఎలా ఉన్నావురా? బాగా చదువుతున్నావా? ఈ ఇంట్లో చదువు కోసం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు గాని మీ సంగతేంటి? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే తీయడు. అసలేమనుకోవాలి మీ గురించి?
మా మాస్టర్కి బాలేదు, వెళ్లాల్సి వచ్చిందని చెప్పాను కదా. ఎప్పుడు? అమ్మ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పావు. ఈలోగా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అన్నయ్య? ఎంత అర్జెంటు పనున్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళడం నేర్చుకోనన్నా. లేదంటే మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏదో అనుకోకుండా వెళ్ళానమ్మా. ఈసారి ఎక్కడికి వెళ్ళినా అందరికీ తప్పకుండా చెప్పే వెళ్తాను. తేజ, ఇప్పుడేనా రావడం? అవునా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు ఎలా ఉంది మీ మాస్టర్ గారికి? ఇంకెలా ఉంటుంది నాన్న? ఈ వయసులో ఆయనకు కావాల్సింది దూరమైన కొడుకులు, మనవళ్ళు. వాళ్ల కోసం ఎదురు చూస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు. ఒక్కసారైనా కన్న తండ్రి కోసం వెళ్తే బాగుంటుంది కదా నాన్న? అదే నాన్న, పాపం మా మాస్టర్ గారి కొడుకు ఎప్పుడూ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయాడట. వెళ్లే ముందు తండ్రి కొడుక్కి ఏదో చిన్న గొడవ అంతే. ఇన్నేళ్లుగా తండ్రిని చూడ్డానికి ఆ కొడుకు రాలేదు. వస్తే బాగుంటుంది కదా అంటున్నా. కానీ మేము వెళ్ళాక మనవళ్ళే వచ్చినట్టు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు. తాతయ్య ఎలా ఉన్నారు తేజ? బాగానే ఉన్నారు మ్యామ్. మ్యామ్, మాస్టర్ మేము వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు మమ్మల్ని చూడగానే సగం ఆరోగ్యం కుదుట పడిపోయింది అనుకోండి. సరే మ్యామ్, ఇప్పుడే వచ్చాను కదా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, స్నానం చేసి వస్తాను. ఏదైనా తినడానికి పెట్టు. అలాగే నాన్న, నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. మేడం తాతయ్య అని అడిగారేంటి? అంటే కాల్ కట్ చేయకుండా ఫోన్ పాకెట్లో వేశా కదా, అప్పుడు కానీ వినేశారా? ఏదేమైనా డౌట్ అయితే వచ్చినట్టుంది. దీన్ని ఎలాగోలా మేనేజ్ చేయాలి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఏంటి బాబు గారు? భోజనం రెడీయా? అయింది బాబు. ఒక్క నిమిషం లక్ష్మి, తాతయ్యకి భోజనం ఎలా మరి? అయ్యగారు క్యారేజ్ తీసుకురమ్మన్నారు బాబు. మీరు భోజనం చేస్తే క్యారేజ్ తీసుకెళ్తాను. సర్లే, నువ్వు వెళ్ళు. రేయ్, అయినా రాత్రి పగలు తాతయ్య అక్కడ ఉండడం ఏంట్రా? ఒక పనమ్మాయిని అక్కడ పెడితే సరిపోద్ది కదా. మా తాతయ్యకి చాదస్తోరా, లేకపోతే ఇంకేంటి. తాతయ్యకి నచ్చింది చేస్తేనే కదా తొందరగా ఇంప్రెస్ అయ్యి నేను అడిగింది చేస్తారు. మరి తాతయ్య అక్కడే ఉంటాను అన్నప్పుడు ఛ, నేను కూడా అక్కడే ఉంటాను తాతయ్య అని తాతయ్యకి తోడుగా ఉండి సరస్సుని చిన్నుని చూసుకోకుండా ఎందుకు ఇక్కడికి ఒక్కడే వచ్చేసాను? ఇన్నాళ్ళు నేను సరస్సు మీద చిరాకే చూపించాను కదా. ఇప్పుడు తాతయ్యలాగా నేను కూడా జాలి చూపిస్తే తొందరగా కనెక్ట్ అయ్యి అరే నా పని అయిపోతుందేమో ట్రై చేద్దాం. లక్ష్మి, లక్ష్మి. వడ్డిస్తాను బాబు గారు. లక్ష్మి, తాతయ్య క్యారేజ్ రెడీ అయిందా?
కట్టాను బాబు గారు. సూపర్. ఆ క్యారెట్స్ తీసుకొచ్చే, తాతయ్యకి నేను తీసుకెళ్తా. అలాగే బాబు. చాలా మంచి అవకాశం. ఈ ఛాన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. తాతయ్య వస్తున్నా. పాపం చెమట పోస్తున్నట్టుంది. ఫ్యాను కూడా తిరగట్లేదు. ఏంటి తాతయ్య చేత్తో గాలి విసురుతున్నావేంటి? ఫ్యాన్ పనిచేయడం లేదా? లేదురా తాత, అన్నింటినీ సరిగ్గా చూసుకోమని గుమాస్తాకి చెప్పాను. ఆ ఫ్యాను విషయం మర్చిపోయినట్టున్నాడు. పాపం పిల్లలు ఎలా పడుకుంటున్నారో ఏమో. అయినా పనివాళ్లతో క్యారియర్ పంపించమంటే నువ్వు తీసుకొచ్చావేంటి? సరస్సు చిన్ని కోసం నువ్వు ఇక్కడ ఉండిపోతే నేను అక్కడ ప్రశాంతంగా ఎలా నిద్రపోతాననుకున్నావు తాతయ్య? అసలు నేను అక్కడికి వెళ్ళిందే నీకు క్యారేజ్ తీసుకురావడం కోసం. తాతయ్య ముందు భోజనం చేయి తాతయ్య. నేను తర్వాత చేస్తానులేరా, ముందు చిన్నేకి పెట్టు. సరే నేను పెట్టుకొస్తానులే. అలాగే. తాతయ్య ఇలా ఇవ్వు. తనకి తింటం చేత కాదురా, నేను తినిపిస్తానులే, నువ్వు కొంచెం విసర్రా. చిన్ని ఆమె తిను. నేను విసిరాలా? తప్పదు కదా, ఏం చేస్తాం? విసర్రా తాత. నేను విసిరితాగా, విసిరుతున్నా. నూరు తెరమ్మా. బాగుందా? ఏ జన్మలోనో నీకు రుణపడిపోయినట్టున్నాను. లేకపోతే నువ్వు మహారాణిలా మంచం మీద పడుకోవడం ఏమిటి, నేను నీకు గాలి విసరడం ఏమిటి? చాలా చిన్ని, ఆఖరి ముద్దమ్మా. అయిపోయిందిలే. అయిపోయింది. తాత సరస్సు కూడా పెట్టుకురా. తాతయ్య. సరస్సు, అమ్మా సరస్సు, లేనా 2 ముద్దలు తిని పడుకుందు గాని. పెద్దయ్య, మీరు నా కోసం భోజనం తేవడం ఏంటి? రేపొద్దున వరకు నీరసంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు కదమ్మా. కొంచెం ఓపిక చేసుకుని లేచి కూర్చో, 4 ముద్దలు తినిపిస్తాను. తాత సాయం చేయరా. మెల్లగా మెల్లగా. తాతయ్య జాగ్రత్త. వయసు అయిపోయింది కదరా తాత, చేతులకు వణుకొచ్చేసింది. నేను విసురుతాలే గాని నువ్వు 4 ముద్దలు తినిపించు.
ఏంటి చిన్ని, నిద్రొస్తోందా? పడుకుంటావా? దా వెళ్దాన్రా. ఎరా తాత, సరస్సుకి విసురుతున్నావా? విసురుతున్నాను తాతయ్య, విసురుతున్నాను. తాతయ్య, 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 అదే హలో, ఏమైంది నీకు? ఎప్పుడు నా వెంట పడుతూ చెవి దగ్గర జోరీగలాగా వాగుతుండేదానివి ఏంటి? సడన్గా సైలెంట్ అయిపోయావేంటి? భయపడ్డా అనుకున్నావా? కానీ నువ్వు అలా ఆపకుండా వాగుతుంటే చిరాకు వచ్చేది. ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి, బాగుంటుంది. కానీ ఏం జరిగిందో మాత్రం చెప్పవా? మళ్ళీ నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడు వాగినా లేదా నీలాంటి వాగుడుగా ఎక్కడ తగిలినా అదే ఇంప్లిమెంట్ చేస్తా. అరే చెప్పు సరసు, లౌడ్ స్పీకర్ లాంటి నీ నోటికి తాళం కప్ప వేసిన ఆ ఇన్సిడెంట్ ఏంటి చెప్పు. కమాన్ చెప్పు. అరే చూడు పల్లెటూరు బైతు. అరే నన్ను ఎప్పుడు చూసినా అదే పట్నం పట్నం అంటుంటావే, భలే అంటుంటావు తెలుసా నువ్వు. ఏది ఒకసారి అను. కమాన్ సరసు, అను సరసు, పర్లేదు అను. ఏంటి చెప్పేది? పోనీలే అని చూస్తూ ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావేంటి? ఏంటి చెప్పు, ఎక్కువ చేస్తున్నావేంటి?
అరే చెప్పు. ఈ మీదకి వస్తుందేంటి? ఏంటేంటేంటేంటి? ఎప్పుడు నీ వెంట పడేదన్నా, జోరిగిలాగా బాగేదన్నా. ఏం మాట్లాడినా నోరు మూసుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు బాగేవనుకో, ఊళ్ళో మనుషులు పెట్టి కొట్టిస్తాను. ఏమనుకుంటున్నావో?